వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దానికన్నా ముందు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఈ మున్సిపల్ ఎన్నికలు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు మేబీ ఏప్రిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవేళ జిహెచ్ఎంసీని ఇప్పుడు దాదాపుగా 300 డివిజన్లు చేశారు కాబట్టి సో అక్కడక్కడ కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. అండ్ అంటే ఇక్కడ ఓటర్లు తక్కువ ఉన్నప్పటికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరొక కార్పొరేషన్ లేకంగా 40,000 50,000 మంది ఉన్నా కూడా ఒకటే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ పాత బస్సులు కార్పొరేషన్లు అన్ని చాలా డిఫరెంట్ గా చేశారు. ఎందుకంటే ఎంఎం సపోర్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాలి, మళ్ళీ మేయర్ సీటు దక్కించుకోవాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి రకరకాల కంప్లైంట్స్ వస్తున్నప్పటికీ మళ్ళీ దాని మీద ఇంకా గవర్నర్ ఆమోదించాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి సో మున్సిపల్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు గ్రామ స్థాయిలలో జరుగుతున్నాయి, టౌన్లలో జరుగుతున్నాయి. సో టౌన్లను ఆనుకొని గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేరు. దాదాపుగా 550 కోట్ల వరకు మన కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు అనేది ఆగిపోవడం అనేది జరిగింది. అందుకని మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఒకవేళ అప్పటి వరకు ఇది క్లియర్ అయితే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అవి రెండు కూడా పార్టీ గుర్తుల మీదనే ఉంటాయి కాబట్టి సో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మాక్సిమం ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి ఇప్పుడు దాదాపు మొన్న 300 కోట్ల 3,000 కోట్ల వరకు కేంద్రం నుంచి డబ్బులు ఆగిపోయినాయి అని చెప్పేసి ఆగమేఘాల పైన సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం అనేది జరిగింది. సో 42% రిజర్వేషన్ చట్టబద్ధత కాకపోయినప్పటికీ ప్రభుత్వం పార్టీ తరపునిచ్చి సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు అయితే మొత్తానికి ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి మనకు చట్టబద్ధత రావడానికి ఇంకొక సంవత్సరం అయినా సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయిలలో దేశ స్థాయిలలో కూడా కులగణన జరుగుతుంది. సో దాంట్లో ఏమన్నా ఉంటే డెఫినెట్ గా సంవత్సరం టైం పడుతుంది. అప్పటి వరకు కొత్త జీవో వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడ 42% ఓకే చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీకి పేరు రాదు. అదే భారతీయ జనతా పార్టీ చేసేటువంటి కులగణన సంబంధించి అప్పుడు కనుక చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి మళ్ళీ పార్టీ తరఫున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే ప్లానింగ్ లో ఉంది. దాదాపు 550 కోట్ల వరకు మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడంతో పాలన కాస్త ఇప్పుడు సర్పంచ్లు వాళ్ళు వచ్చారు సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు వాళ్ళకి సంబంధించి కూడా కొంతవరకు వారి ఖాతాలో కూడా అమౌంట్ ఉంటుంది. అవి అమౌంట్ కూడా ఇక్కడ గ్రామ స్థాయిలోనే ఖర్చు పెట్టే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి సో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏప్రిల్ మే వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.